సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, రీసెంట్గా నేను ఒక ఆవిడని కలిశాను. ఆవిడ చెప్పింది ఏంటంటే, మా హస్బెండ్కి వేరే అమ్మాయితో సంబంధం ఉంది, అది నాకు తెలిసి కూడా నేనేంటంటే క్షమించలేకపోతున్నాను. అంటే ఎందుకు ఇంకొక అమ్మాయి వైపు నా హస్బెండ్ వెళ్ళాడు, అంటే నాలో లేని ఆమెలో ఏమన్నా చూశాడా, ఏంటి అసలు ఇక్కడ జరిగేది, ఏం చేయాలి, నాకు అండర్స్టాండింగ్ అవ్వట్లేదు, నేను క్షమించే మనసు రావట్లేదు. ఇంటరాక్షన్స్లో ఉంటున్నాను, ఇంట్లోనే ఉంటున్నాము, కానీ ఇది ఒకటి మా మధ్యలో నడుస్తుంది, ఏం చేయాలంటారు దీన్ని అనేది ఒక ప్రశ్న మేడం. దీనికి ఏం చెప్తారు? అవును, అది తెలుసుకోవాలి. అసలు అతను ఎందుకు మొగ్గాడు అనే రీజన్ తెలుసుకోవాలి ఫస్ట్. కొంతమంది ఒక అందానికే లొంగిపోరండి. ఇంట్లో ఎక్కువ సమస్యలు ఉన్నా, ఇంట్లో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోయినా, సర్దుబాటు లేకపోతే ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళకి నచ్చకపోయినా, నచ్చకపోయినా రెస్పెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అలా ఎందుకు వెళ్ళిపోతున్నారు, వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారు అన్నప్పుడు ఆ రెస్పెక్ట్ చేసుకునే వరకు మనం వెళ్ళలేం కదా. ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళను గౌరవించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, నచ్చనప్పుడు, లేదు ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ అందమే నచ్చలేదు అనుకుందాం, అప్పుడే కదా అలాంటి పనులు చేస్తారు. ఈ రీజన్ అవన్నీ ఒక పక్కన పెడితే ఆవిడ కనుక్కోవాలి, ఏ రీజన్తో నువ్వు ఇలా చేస్తున్నావు. సరే, ఓన్లీ ప్రేమించాడు, తిరుగుతున్నాడు అంతవరకైనా, విడాకులు కూడా ఇస్తానంటున్నాడా, లేకపోతే నీకు మీరిద్దరు ఫర్దర్గా విడాకులు తీసుకుంటారా, ఇవన్నీ మనకి తెలియదు. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఎందుకు అని ప్రశ్నించడం అనేది హక్కు. రీజన్ తెలుసుకో. ఇప్పుడు ఎంతకాలమైంది పెళ్ళి? సంవత్సరమా, 3 నెలల, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 40 ఏళ్ళ? ముసలి వయసు వచ్చిన తర్వాత కూడా పోయే కాలాలు, మాయ రోగాలు పట్టుకుంటున్నాయి. ఎస్, ముఖ్యంగా మగవాళ్ళకి. ఇందులో ఇంత పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇలా చేసే శాతం ఎక్కువ మగవాళ్ళే. ఆడవాళ్ళు ఏమో నాకు తెలిసి పర్సెంట్లో ఉంటారేమో, తెలీదు. అయితే మొన్న అనుకున్నాం కదా, జంప్ అయిపోయి వెళ్ళిపోయింది 6 పిల్లల తల్లి, అలా ఎక్కడో అదేదో వేరే సపరేట్ కేసులు అవి సాధారణంగా జరగవు. కాబట్టి ఈమె తెలుసుకోవాలి, ఎందుకు, కారణం ఏంటని తెలుసుకోవాలి. చెప్పాడా, సరే, లేదు ఇంకా అలా హింస పెడుతున్నాడు, అయిష్టంగా వస్తున్నాడు, వెళ్తున్నాడు, కొంతకాలం వెయిట్ చేయాలి. మనం కూడా ఆవేశపడితే కాదు, కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, వెయిట్ చేయాలి. కొంచెం ఆ బాధని దిగమింగటానికి ఫస్ట్లో మనం ట్రై చేయాలి. ఎందుకంటే ఆవేశంగా వెళ్ళి గుద్దేశాం అనుకోండి, ఏమవుతుంది? ఏమీ అవ్వదు. నిదానంగానే ఆలోచించాలి. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడైనా సరే, ఆలోచనలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించాలి, ఒక పెద్ద మనిషి తరహాగా. ఎందుకు జరిగింది? మన పెళ్ళై 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, ఈ పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అవుతున్నారు, నడి మధ్యలో చదువులు ఉంటాయి, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని ఉంటారు. నువ్వు ఈ రకంగా తిరుగుతుంటే ఏమవుతుంది ఫ్యామిలీ? ఇది నేను మగవాళ్ళకి వేసే ప్రశ్న. సరే, ఆ అమ్మాయి కనుక్కోవాలి, ఏంటండి ఎందుకు ఇలా జరుగుతుంది. జెన్యున్గా సరిగ్గా సమాధానం ఏం చెప్తాడు? ఇప్పుడు నీకేమైనా 1 లక్ష రూపాయలు నెలకి ఇస్తుందా అమ్మాయి? లేకపోతే నీకు ఆఫీస్కి వెళ్ళంగానే రకరకాలు వండి క్యారేజ్ పెట్టిస్తుందా? లేకపోతే దగ్గరుండి వడ్డించి పెడుతుందా రకరకాలు నీకు? లేకపోతే భార్య ఇవ్వలేనిది ఏమన్నా ఇస్తుందా? ఏంటి చెప్పు. నీకు పెళ్లి చేసుకున్నందుకు నీకు ఆ అమ్మాయి భార్య అన్నీ చూస్తుంది కదా, నీకు సమయానికి అన్నీ చూస్తుంది. ఆ అమ్మాయి వల్ల నువ్వు తేడా ఉంటే, తప్పు ఉంటే నువ్వు కనుక్కోవాలి. కనుక్కోకుండా అలా వెళ్ళిపోయావు అనుకో, భార్య కనుక్కోవాలి. చెప్పాడు అనుకోండి, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదంటే మోజు తగ్గిపోయింది వాడికి. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు చింపిరి జుట్టు వేసుకొని అలాగే ఆ గుడ్డలతోనే పొద్దున్నుంచి రాత్రి వరకు వేళ్లాడి నూనె గుడ్డలతోటి వంటలు చేసి, అబ్బో భర్తకి వండి పెట్టేయాలి, పంచభక్షాలు. నిజంగానే పాపం కష్టపడుతుంది, రకరకాల టేస్టీగా వండి పెడుతుంది, పిల్లలకి టన్ రెడీ చేసి స్కూల్కి పంపుతుంది, రాగానే మళ్ళీ ఇవి రెడీ చేస్తుంది, పాఠాలు చెప్తుంది, హోంవర్కులు చేస్తుంది. తను అనుకుంటుంది, నేను త్యాగమూర్తిని, నేను ఇంటిని చాలా బాగా చూసుకుంటున్నాను. ఇదంతా అతనికి నచ్చదు. కొంతమంది మగాళ్ళు ఎప్పుడు చూసినా ఆ కోరికలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది మగాళ్ళు భార్య ఎప్పుడు రంబలాగా తయారై కనిపిస్తూ, బులిపిస్తూ, మురిపిస్తూ ఉండాలని కోరుకుంటారు. అది ఇంట్లో ఈ వాతావరణంలో కుదురుతుందా? కొంతమంది మహానుభావులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉంటారు, అది ఎలా సాధ్యం? ఆ ముసలాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడేంటో పెద్ద ఎప్పుడు తయారై తిరుగుతుంది వాళ్ళలాగా. ఒక హౌస్ వైఫ్ అన్న తర్వాత
ఇలాగేనా ఉండేది, ఇదేంటి బజార్ దానిలాగా ఇలా తయారైంది అని ఆవిడ అనుకోవటమే కాకుండా నలుగురికి చెప్తుంది కూడా. ఆవిడ దానికి కూడా భయపడి కూడా ఆవిడ అలా ఉండొచ్చు. అదే అత్తగారు ఉన్నారు, లేకపోతే ఇంకోటి పిల్లల ముందు బాగుండదు, ఒక వయసు వచ్చిందని ఆవిడ పాపం అలా అనుకుంది అనుకోండి, లేకపోతే తీరలేదు అనుకోండి, వీడికేమో ఇలా అనిపిస్తుంది. ఇలా ఈ ఈ సందర్భాల్లో వాడు బయట వాళ్ళకి మొగ్గే అవకాశం ఉంది. లేదు ఇంకోవైపు చెప్తా, ఈ రోజుల్లో ఒక మంచిగా ఒక పొజిషన్లో ఉన్నాడు, పొజిషన్లో ఉండక్కర్లేదు, ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటాడు, కాస్త బాగున్నాడు అనుకోండి కుర్రాడు, ఏ వయసు అయినా కానీ మనిషి బాగున్నాడు అనుకోండి, అమ్మాయిలు డబ్బు దృష్టితో ఉంటున్నారని ఒక దగ్గర చెప్పుకున్నాం మనం ఒక వీడియోలో. డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఏం లేదు, ఒక 2000 ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా 10,000 ఇచ్చినా ఆనందమే, డబ్బు కావాలి. 20 ఏళ్ళు ఉండనే ఆ అమ్మాయికి 30 ఏళ్ళు ఉండనివ్వండి, వయసు తారతమ్యం లేకుండా వల్ల వేసుకోవాలని చూస్తుంది, అతి ప్రేమ చూపిస్తుంది, మంచిగా డ్రెస్ అవ్వటము, అతి ప్రేమ, తిన్నావా తాగేవా తలనొప్పి వస్తే తల ఒత్తుతాను, నా రూమ్కి రా అని చెప్పి తీసుకెళ్ళడము, సేవ చేస్తానని చెప్పడము, సెక్సువల్గా కమిట్ చేసేయడము, అన్నీ ఏమంటారు సపరేట్గా అతనికి కావాల్సిన ఆనందాలన్నీ చూపిస్తున్నప్పుడు, అతి ప్రేమ చూపిస్తున్నప్పుడు లొంగంది ఎవరండి? ఆడవాళ్ళు కూడా పక్కన అక్క చెల్లెల్లో ఎవరైనా ప్రేమ చూపించినప్పుడు మనం కూడా అయ్యో అక్క ఎంత ప్రేమ చూపిస్తుందని మనం లొంగిపోతాం. కోపం ఉన్నా సరే ఒక మాట అనలేం. మరి అలాంటిది ఒక మగాడు అలా లొంగడా అండి? ఆ కారణాలు కూడా ఉంటాయి, వన్ సైడే చెప్పుకోలేం, అటు కూడా ఆ రకంగా కూడా లొంగిపోతాయి. అంటే కొంతమంది బై ఫోర్స్ ఇరుక్కుపోయిన పరిస్థితిలో ఉంటారు, కొంతమంది ఇష్టపూర్వకంగానే లొంగిన వాళ్ళు ఉంటారు. సో ఈవిడ అడిగి తెలుసుకోవాలి, మారి ఎందుకండి మన సంసారంలో అయిపోతుంది, అలా చేయొద్దు, నేను కూడా మీలాగా చేస్తే బాగుంటుందా చెప్పండి. ఎవరికైనా ఇప్పుడు కొత్త ఏరియాలకు వెళ్ళాలి, కొత్త చీరలు కట్టుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, ఇలా మగవాళ్ళలాగానే ఆడవాళ్ళకి కోరికలు ఉంటాయి. నేను అవన్నీ చేస్తున్నానా సంసారం పిల్లల కోసం, మీరెందుకు బాధ్యతారహితంగా చేస్తానని మాట్లాడుకోవాలి. లేదు అంత నేను చెప్పినంత సింపుల్ తేలిక కాదు మాట్లాడటం, భయంకరమైన కొట్లాట్లు అయిపోతాయి. ఒకవేళ భార్య అడిగితే ఏంటి అసలు ఇది, ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే అంత రిలాక్స్ గా చెప్పే హస్బెండ్ ఎక్కడ లేరు, తక్కువ. ఎందుకో చెప్పినా ఉన్న కోపము అయిష్టత 100 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే పాయింట్ మీద అడుగుతుంది కదా, అతని తప్పు మీద పాయింట్ చేసి అడిగినప్పుడు వాడు రెచ్చిపోతాడు, ఇన్సల్ట్ ఫీల్ అయిపోతాడు. నన్ను నువ్వు పాయింట్అవుట్ చేస్తావా, నువ్వెందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు? పాయింట్అవుట్ చేయకూడదు వాళ్ళ దృష్టిలో, కానీ ఏ తప్పైనా చేయొచ్చు, భార్య పాయింట్అవుట్ చేయకూడదు. అప్పుడు చాలా గొడవలు అయిపోతాయి. మంచిగా అర్థం చేసుకుని సరేలే ఏదో జరిగిపోయింది అని వెనక్కి వస్తే పర్వాలేదు, రాలేదనుకోండి ఇంకొంతకాలం వెయిట్ చేయాలి, తొందర పడకూడదు. మనం కూడా సామధాన భేద దండోపాయాలన్న పద్ధతి పాటించాలి కదా, పాటించాలి. తర్వాత ఏం చేయాలి? విడిపోవడమే. ఎందుకంటే నువ్వు 50 ఏళ్ళు వచ్చేవరకు ఇదేవనుకో, ఇక్కడే నీ లైఫ్ పోతుంది, పిల్లలు వాళ్ళు ఎన్నో కోల్పోతారు, తండ్రి ప్రేమ ఖచ్చితంగా ఉండదు, ఒక తల్లితోనే అటాచ్మెంట్ ఉంటుంది, చదువులు సంధ్యలు, డబ్బు కావాలి, వాడు ఇస్తాడో ఇవ్వడో తెలీదు, వాడు ఇచ్చింది తినటానికి సరిపోకపోవచ్చు, కట్టుఖర్చు పెడతాడు, అవతల దానికి వీడి డబ్బు కావాలి కదా, వీడి వయసు కావాలి, వీడి డబ్బు కావాలి, దానికి 20 అవ్వచ్చు 25 అవ్వచ్చు వయసు, తన అవసరాలు, తన మోజులు, తన ఒక అన్నీ తీరిపోయిన ఒక తృప్తి కలిగిపోయే వరకు ఇలాంటి మగవాళ్ళకి వల వేసే అమ్మాయిలు కొన్ని వేల లక్షల సంఖ్యలో ఉన్నారు ఈ రోజుల్లో, ఇప్పుడు ప్రజెంట్. అది తీరిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా తల్లిదండ్రులకి సిగ్నల్ ఇస్తారు, నాకు సంబంధం చూడండి, ఆ గొర్రెవాడు ఎవడో బకరా ఎవరో దీనికి బలైపోతాడు. ఈ కేసులు బాగా నడుస్తున్నాయి, లేవని ఎవరిని అనొద్దని చెప్పండి, ఉన్నాయి ఖచ్చితంగా. 60 ఏళ్ళ పెద్ద ఆయన్ని 20 ఏళ్ళ అమ్మాయి ఈ రకంగానే చేసి డబ్బంతా గుంజిన సంగతి నాకు తెలుసు. ప్రతిదీ కళ్ళతోనే చూడాలా మనం. ఇప్పుడు మీరు చెప్తారు మీ ఇంటి పక్కన జరిగిందని, లేకపోతే మా చుట్టాలు చెప్తారు, అది నిజమేగా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి 18 ఏళ్ళండి, వాడికి ఒక 50 ఏళ్ళు ఉంటాయి, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మరి ఆ అమ్మాయిని ఉంచుకున్నప్పుడు వాళ్ళకి ఒక పాప పుట్టింది, ఏదో ఒకటి చిన్నగా ఏదో చిన్న ఇల్లు ఒకటి రాసిచ్చాడు. ఈ అమ్మాయికి 30 ఏళ్ళు వచ్చేసి వాడు ముసలాడయ్యాడు. అయినప్పుడు మరి ఈ అమ్మాయి లైఫ్ ఏంటి తర్వాత? ఆ అమ్మాయి 10th క్లాస్కి వచ్చేసింది. మరి ఏంటి లైఫ్ ఏంటి తర్వాత? మాకు ఏదైనా ఒక దారి చూడమంటే చీచి నీ మొహం నాకు చూపి మోసి తీరిపోయింది. ఆ అమ్మాయి కూడా 30 ఏళ్ళు దాటిపోయినాయి కదా, పిల్ల 10th వచ్చేసిందంటే మరి ఆ అమ్మాయి కూడా కొంచెం వయసు పెద్దదైంది, కొంచెం లావ్ అయింది. మరి ఆటోమేటిక్గా సంసారపు లక్షణాలు వచ్చేసినాయి అమ్మాయికి. పిల్లని బాగు చేసుకోవాలి, పిల్లని చదివించుకోవాలి, వీడు చూస్తే డబ్బు ఇవ్వట్లేదు, నేను చూస్తే వీడిని నమ్ముకున్నాను, నా వయసు అయిపోయింది, నా దగ్గర రూపాయి లేదు, గార్డియన్స్ ఎవరు లేరు, ఆడపిల్ల పుట్టింది, ఎలా పట్టించుకోవాలి. ఈ లోపల ఆ పాపకి క్యాన్సర్ అటాక్ అయి చనిపోయింది, చిన్న పాప.
ఎంత కష్టంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఏదో పుట్టిందిలే పాప, ఆ పాపను చూసుకుని బ్రతుకుదాంలే అనుకుంది. కానీ ఆ అమ్మాయి చేసిన తప్పేగా. ఎస్. నీ వయసు ఏంటి, అతని వయసు ఏంటి, పోయింది నీ జీవితమేగా పోయింది. తల్లిదండ్రులు పట్టించుకోలేదు, వెళ్ళి అతని భార్యతో దెబ్బలాడితే ఏమొస్తుంది? ఆవిడేం చేసింది మధ్యలో? తప్పెవరిది? నీ 18 ఏళ్ల వయసు 20 ఏళ్ల వయసుకి నువ్వు మేలుకోవాలి, ఏంటి నా లైఫ్ అని. అబ్బే, ఆ అమ్మాయి జీవితం అలా చితికిపోయింది. ఇంకోవైపు చెప్పుకోవాలంటే ఈ కోరికలన్నీ తీరాక వీళ్ళని వదిలేసి వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు ఇక్కడ వీళ్ళ సంసారం ఏమవుతుంది? ఇటు కూడా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది కదా. ఈ లోపల నీకు 50 ఏళ్ళు వచ్చే వరకు నువ్వు ఎదురు చూడటం అవసరమే లేదు. ఎప్పుడైతే తెలిసిందో వితిన్ మంత్స్ లేదా 1 ఇయర్ లోపల విడిపో. నువ్వు ఎడ్యుకేటెడ్ అయితే నీకేమన్నా అవకాశాలు ఉంటే నువ్వు ఏదైనా జాబ్ చూసుకో. నీకేమైనా సపోర్ట్ పేరెంట్స్ కానీ ఇన్లాస్ సైడ్ నుంచి ఏదన్నా నీకు అవకాశం కానీ హెల్ప్ కానీ ఉంటే, ఎటు పక్కన దొరికితే అటు పక్కన, ఏ హెల్ప్ దొరికితే ఆ హెల్ప్ తీసుకుని నువ్వేమైనా జాబ్ వచ్చే అవకాశాలు నీకుంటే ఉద్యోగం చేసుకుంటూ హాయిగా నువ్వు ప్రశాంతంగా ఆ బిడ్డలతో బతుకు. వాడు ఇంకా నీకు పనికిరాడు, ఖచ్చితంగా పనికిరాడు. ఎందుకంటే వాడు ఇవాళ ఈ పని చేశాడు, పట్టించుకోవట్లేదు, రేపు ఇంకో పని చేస్తాడు. ఆ బుద్ధి ఉన్నవాడు ఎప్పుడైనా ఏ వయసులోనే చేస్తాడు. ఒక 80 ఏళ్ల వ్యక్తి సంగతి చెప్తున్నాను నేను. ఒక 20 ఏళ్ల అమ్మాయిని, అంటే అతనికి ద ఏజ్ ఆఫ్ 65, ఆ పిల్ల వయసు 15-16 అయినప్పుడు ఎలా లొంగ తీసుకున్నారో నాకు తెలియదు. 2 ఆడపిల్లల్ని కన్నాడు ఆ వయసులో. మరి ఇది సంసారం ఎంత కూలిపోయిందో తెలుసా? తప్పు కదా అది. నువ్వు చిన్నపిల్లకి నువ్వు ఆశపడటం ఏంటి? నీ మనవరాల వయసు. ఈ భార్యకి 60 ఏళ్ళు వచ్చినాయి. సిగ్గు శరం ఉండాలి కదా. సిగ్గు శరం లేకుండా నువ్వు ఆ పిల్ల ఇష్టపూర్వకంగానే ఆ పిల్ల తల్లిదండ్రులు నాకు ఎవరు లేరని ఈ దరిద్రుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు చెప్పబట్టి వాళ్ళు వీడికిచ్చి పెళ్లి చేశారు. వై? బికాజ్ అంటే వీడికి ఒక బిల్డింగు, ఆస్తి పాస్తి కొద్దిగా ఉన్నాయి. మరి నువ్వు చిన్న వయసు నీకు తెలిపోయినా నీ తల్లిదండ్రులకు తెలుసుగా. వాళ్ళు కూడా చేసిన తప్పేంటి? ఇక్కడ ఆస్తి ఉంది, ఈ ఆస్తి నీకు వస్తుంది, వీడు కూడా చెప్పాడు నీకు రాసేస్తాను. భార్య బిడ్డలు ఏం చేస్తావు? వీళ్ళకి ఇవ్వవా? నీ జీవితం అంతా నీకు ఒడిగం చేసి కష్టం చేసి భార్య నీకు ఒక ఇదిని తీసుకొచ్చింది సమాజంలో. ఆమె కోఆపరేషన్ లేదే నువ్వు బాగుపడవు కదా. అలాంటి ఫ్యామిలీని అంతా వదిలేసి ఆ పనిచేసే వాళ్ళ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా ఈ ఆస్తికి ఆస్తిపడి పిల్లని ఇస్తే ఏమన్నట్టు అక్కడ? ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనమైంది, ఇటు వీళ్ళ సంసారం కూలిపోయింది అంతే. ఇంకా వాళ్ళు ఇప్పటివరకు పీడిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అతనికి 85 ఏళ్ళు. ఇప్పుడు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. మరి ఇప్పుడు వాళ్ళు పీడించి పిప్పి చేస్తున్నారు. మా జీవితం ఏంటి? ఇప్పుడు ఈ ఆస్తి అంతా తీసుకెళ్ళి ఇవ్వాలని నాన్న అల్లరి జరిగిపోయింది. కాబట్టి ఆ వయసులో ఆ పనులు చేయకూడదు. కుదిరితే మాట్లాడుకోవాలి కూర్చొని, లేదు అంటే సెపరేట్ అయిపోవాలి. ఎందుకంటే ఈవిడికి వచ్చినాయి 80 ఏళ్ళు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి అనుకోండి, 20 సంవత్సరాల జీవితం ఎంత కోల్పోయావు. అప్పటికే నీకు పిల్లలు సెటిల్ అయ్యారు, నువ్వు వాళ్ళతో వచ్చేసి ఉండాల్సింది. రోజు కొడతాడు. ఇప్పుడు మెళ్ళ తాళి తెంచుకెళ్ళి ఆ పిల్ల మెళ్ళ వేసాడు. ఇప్పుడు ఒంటి మీద కాస్త కూస్త బంగారు ఉంటే తీసుకెళ్ళి ఆ పిల్లకి ఇచ్చాడు. సిగ్గులేదు. ఆ పిల్ల ఏంటి, నువ్వేంటి? భార్య మెళ్ళ తీసుకెళ్ళి 50 సంవత్సరాలు కాపురం చేసిన భార్య మెళ్ళ సూత్రాలు తీసుకెళ్ళి దాని మెళ్ళ వేస్తావా? విలువ తెలుసా నీకు? 80 ఏళ్ల వయసు అనుకుంటాం కానీ పెద్దవాళ్ళని. కొంతమంది పెద్దవాళ్ళు దేనికి పనికిరారు. వాళ్ళ దగ్గర ఏం మ్యాటర్ ఉండదు, ఒక మంచి నేర్చుకోవడానికి ఉండదు, ఒక సుభాషితం చెప్పరు, ఒక దేవుడు పురాణం చెప్పమానంటే నోట్లో నుంచి రాదు, ఒక మంచి మాట రాదు. దుర్మార్గులుగా ఉంటారు ముసలాళ్ళు కూడా. వయసుకి ఇస్తాం కానీ గౌరవం, వాళ్ళ దగ్గర ఏముండదు మ్యాటర్. కాబట్టి వయసు తారతమ్యం లేకుండా చేస్తున్నారు. కాబట్టి 60 ఏళ్ల వయసులోనే సరే పిల్లలు నమ్ముకొని పిల్లల వైపుకి వచ్చేటివే. మిగిలిన 20 సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తుందిగా. మరి ఎందుకు ఇది? నీ జీవితం అయిపోయింది 60 ఏళ్ళకి. వీడు ఇంకా ఈ ద్రోహం చేస్తూనే ఉన్నాడు. నువ్వు డిటాచ్ అయిపోతే నీ లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు వయసులో ఉన్నాడని సరే ఈ పని చేయడం, మిగిలిన జీవితం హ్యాపీగా ఉండొచ్చు. అలాంటి నరకంలో ఉండాల్సిన పని లేదు. వాడికి నీ మీద తప్పిపోయింది ఇష్టత, నువ్వు ఉండలేవు. మేము ఫైనల్గా ఒక విషయం చెప్పండి. అంటే జెంట్స్ చూస్తుంటారు కదా ఈ వీడియోని, అంటే మమ్మల్ని అంటున్నారు కాకపోతే మంచి భార్య ఉండి అందంగా ఉండి చక్కగా అందరినీ కలుపుకునే అమ్మాయి ఉన్నప్పటికీ కూడా భర్తలు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి మీరు చెప్పే ఒక మంచి మాట ఏంటి మేడం? అక్రమ సంబంధం బుద్ధి. ఆ బుద్ధిని కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు ఇష్టపడి చేసుకున్న తల్లిదండ్రులు చూసిన సంబంధమైనా నువ్వు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటున్నావు. ఆ ఆడపిల్లకి నీ తల్లిదండ్రుల సంస్కారం నీలో ఉంటే ఆ పిల్లకి అన్యాయం చేయకు. ఇదే నేను చెప్పేది. నీ తల్లిదండ్రులు ఒక పద్ధతిగా వాళ్ళ తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుని పవిత్రంగా కాపురం చేసి నీకు జన్మనిచ్చినప్పుడు నువ్వు పవిత్రుడివే. నువ్వు కూడా ఒక పతివ్రతకి పుట్టిన వాడివే.
మరి నువ్వు చేసే పని ప్రతిదీ నీ తల్లిదండ్రుల పాతివ్రత్యం మీద కానీ, పెంపకం మీద కానీ, వంశం మీద కానీ ఏదైనా సరే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్. కాబట్టి మనం చేసే పని మన తల్లిదండ్రుల మీద రిఫ్లెక్ట్ ఖచ్చితంగా కాదు, వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రవర్తించాలి. అమ్మాయి నువ్వు అంటేనే పెళ్లి చేశారు వాళ్ళు, అంతేగాని మా కోసం ఒప్పుకోయ్యా అంటే వాళ్ళ మొహం చూసి ఒప్పుకున్నాను, నాకు నువ్వంటే ఇష్టం లేదనే విధవాళ్ళు నేను చూశాను. అలా కాదు, నువ్వు అంటేనే వాళ్ళు చేశారు. అయ్యా మంచి సంబంధం చేసుకో అయ్యా అంటారే కానీ ఇంకో రకంగా నిన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అయితే చేయరు. నువ్వు ఆలోచించుకోవాలి. 25 ఏళ్ళ 30 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నువ్వు ఆలోచించుకో, ఒక ఆడపిల్లని చేసుకుంటున్నాను, ఆ అమ్మాయికి ద్రోహం చేయకూడదు, ఇష్టమైతేనే నేను తాళి కట్టాలి అని నువ్వు నిర్ణయించుకుని తాళి కట్టు. తర్వాత జీవితకాలం మనం భరతవంశంలో పుట్టిన వాళ్ళం, ఒకటే భార్య ఒకటే మాట శ్రీరాముడు. ఆయన ఇప్పుడు అయోధ్యలో ప్రతిష్ఠించుకుని మనం ఆయన గురించి మళ్ళీ ఒక రామరాజ్యాన్ని గుర్తు తెచ్చుకుని మనందరం ఎన్ని పండగలు చేసుకున్నాం కదా. మరి అది సాక్షాత్తు భగవంతుడిని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు అందులో ఒక చిన్న మనం ఫాలో అవ్వకపోతే వేస్ట్ కదా. ఒక భార్యతోనే మనం ఉండాలి, మన సాంప్రదాయం, మన భరతవంశంలో. కాబట్టి ఇది కనీసం ఇప్పటి నుంచైనా పాటించుకుంటే ముందు కాలానికి, నెక్స్ట్ జనరేషన్కి కాస్తైనా ఇంకా మన హిందూ సాంప్రదాయం, భారతదేశ సాంప్రదాయం ఏమన్నా నిలబడతాయి. థ్యాంక్ యూ మ్యామ్.